ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామి కావడం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నాయకత్వానికి నిదర్శనమని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాముని శ్రీనివాస్ చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించడం, అవసరమైన వారికి చేయూతనివ్వడం వంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల కనకయ్యకు మాజీ మంత్రి హరీష్ రావు అందించిన టీ స్టాల్ను పెన్నింటి అబ్బిరెడ్డి, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాముని ఉమేష్ చంద్రలతో కలిసి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాముని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన టీ స్టాల్స్ నిర్వాహకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మాజీ మంత్రి హరీష్ రావు వాటికి సంబంధించిన సామాగ్రిని అందించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమాలను చేపట్టడం హరీష్ రావు ప్రత్యేకత అని కొనియాడారు. సిద్దిపేట అభివృద్ధిని దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిపిన హరీష్ రావు రైతులు, చిన్న వ్యాపారులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి స్పందించే నాయకత్వం చాలా అరుదుగా కనిపిస్తుందని, ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుంచు ఎల్లం, పంపరి కనకయ్య, కాల్వ ఎల్లం, ఏలేటి రాజారెడ్డి, మన్నె ఆనంద్, పిట్ల ప్రేమ్చంద్ పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చిన్నకోడూరు మండలంలో ఎవరైతే స్వయం ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో సొంతగా టీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్లకు మరింత తోడ్పాటు అందించాలని స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ముఖ్యంగా మా చిన్నకోడూరు మండలంలో దాదాపు ఒక 32 మందికి టీ స్టాల్స్ అందజేయడం జరిగింది.